మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హితముగానివి అంటే నశించనివి అక్షింతలు. అక్షింతలు ఎప్పుడు వాడతాము? దేవుడి పూజకు ముక్కలు లేనివటివి, అంటే బియ్యం గింజ మొత్తంగా ఉండేటువంటిది, ముక్కలు కిక్కలు లేకుండా, ముక్కులు లేకుండా, మట్టి రెడ్డలు లేకుండా మంచి అక్షింతలు నేర్చుకొని దాన్ని కసింత పసుపు గంగాజలంతో మనం అక్షింతలుగా తయారు చేసుకుంటాం. అలాగే తలంబ్రాలలో క్షితముగానివి అంటే భిన్నము కానటువంటివి, ఆయువునిచ్చేటువంటివి, ఆశీర్చననిచ్చేటువంటివి అక్షింతలు. ఆ అక్షింతలు మంత్రంతో మనము స్పృజించి దేవుడికి ఆవాహయామి, అక్షదాం సమర్పయామి, పాదయో పాద్యం ఉద్దరణతో నీళ్లు పోస్తాం. ఏ వస్తువు లేనప్పుడు, పుష్పాలు లేనప్పుడు, రోజు నిత్యవారి పూజల్లో, విశేషమైన పూజల్లో యజ్ఞోపవితాన్ని, వస్త్రాన్ని అన్ని రెడీ పెట్టుకుంటాం. ఒక సత్యనారాయణ వ్రతం అయితే, ఇంకా గొప్ప వ్రతాలు పూజలు అయితే అన్ని పెట్టుకుంటాం. నిత్య పూజలో రోజు వస్త్రము, గంధము, పసుపు, కుంకుమ ఉంటాయి, అక్షితలు ఉంటాయి. పుష్పాలు లేనప్పుడు, పుష్పాలు చలికాలం అసలు విచ్చుకోవు లేనప్పుడు పుష్పాణి అక్షదాం సమర్పయామి. ఎప్పుడైతే మనము అక్షింతలనే పుష్పాలుగా, ధూపాలుగా, దీపాలుగా ప్రత్యామ్నాయంగా ఏ వస్తువు లేకున్నా అక్షితలను ఆ వస్తువు రూపంగా, అక్షితలకు ఆ శక్తి ఉంది, వాడతాము. అలాగే వివాహమైన నూతన వధూవరులు హారిద్రాక్షితలు అంటే పసుపు బియ్యాన్ని తల మీద పోసుకోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి రుగ్మతులన్నీ కూడా నశించిపోతాయి. ఈ క్షతముగానివి అంటే నశింపచేయనేటువంటి పవిత్రమైన వస్తువు. ఈ పసుపు నీళ్లు, బియ్యములో ఉండేటువంటి ఆయుర్వేద శక్తి వాళ్ళ తల నుంచి జారులు వారుతుంటే శరీరంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా పోయి ఈ పసుపు అక్షింతల పైన ఒక 5 నిమిషాల పాటు ఇలా పైన జాలు వారుతుంటే ఆ వధూవరుల ఇద్దరిలో నెగటివ్ నశించి పాజిటివ్ ఎనర్జీ చాలా వచ్చి వాళ్ళు ఆరోగ్యప్రదంగా ఉండి వంశోద్ధారకులను కంటారని మనకు అక్షితల గురించి చెప్తున్నారు. మళ్ళీ బ్రాహ్మణులు ఆశ్రదం చేసేటప్పుడు ఆ బ్రాహ్మణుల వేద పఠనం వల్ల, వాళ్ళు నిత్యం చేసే గాయత్రి జపం వల్ల వాళ్ళ వేళ్లలో, అరిచేతులలో ఒక గొప్ప మహత్తు శక్తి ఉంటుంది. మళ్ళా మంత్రోచ్చరణ వల్ల మంత్రాక్షితలైతాయి. ఎప్పుడైతే ఈ 5 వేళ్లు స్వచ్ఛమైన జ్వలంలో తులసి దళం పెట్టి ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తామో ఆ మనిషిలో ఉన్నటువంటి మంత్రశక్తి అంట ఈ అంగుటం శిఖరాల నుండి, అంటే ఈ చివరి గోరు వేళ్ల నుండి, వేలి అంగుటాల చివర్ల నుండి ఆ జలం మంత్రజలం అవుతుంది. అలాగే బ్రాహ్మణుల చేత అక్షింతలు తీసుకొని ఏదో పూజలు గాని, పెళ్లిళ్లు గాని, శుభకార్యాలు గాని, పుణ్యవాచనలు గాని అయినప్పుడు ఆ చేస్తున్న యజమాని భార్య తమ పిల్లల్ని, కుటుంబ సభ్యులందరినీ పెట్టుకొని కూర్చుంటారు. బ్రాహ్మణులు భూమి మీద నడుస్తున్న దేవతలు, దేవతలకు మారస్వరూపాలే బ్రాహ్మణులు. ఉత్తమమైన బ్రాహ్మణులు స్వచ్ఛమైన స్పష్టమైన వేద ఘోషణతో, మంత్రాలతో అక్షితలను పట్టుకొని ఆ మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు వాళ్ళ అరచేతి నిండా ఆ అక్షింతలకు మంచి శక్తి వస్తుంది. ఆ అక్షింతలు ఎప్పుడైతే వీళ్ళ మీద, ఆ పూజ చేసుకున్న యజమానుల మీద చల్లబడతాయో వాళ్లకున్న పాపాలన్నీ నశించి, దుష్కర్మలన్నీ నశించిపోయి గతం గతః అన్నట్టుగా నిన్నటి వరకు చేసిన పాపాలు అయిపోయినాయి, నేటి నుంచి మీరు పవిత్రులై ఆయు ఆరోగ్యాలతో వర్ధిల్లుదురుగాక అని ఆ బ్రాహ్మణోత్తముల చేత ఆ అక్షింతలు చల్లబడినప్పుడు వాళ్ళ శరీరము, వాళ్ళ హృదయము, వాళ్ళ ఇల్లు నిర్మలంగా మారిపోయి వాళ్లకు ఆరోగ్యము, ఐశ్వర్యము, సంపత్తి, వంశాభివృద్ధి జరుగుతాయని బ్రాహ్మణుల చేత అక్షింతలు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వివాహ సమయంలో దాదాపుగా కట్నాలు పెట్టడాలు, మాంగళ్య మండపాలు ఎక్కడాలు, ఇవన్నీ అశుభ్రమైనటువంటి ఉన్నాయి. అవన్నీ అయిపోయాక వాళ్ళు అశుభ్రం అయిపోయినారు, అపవిత్రం అయిపోయినారు. కాబట్టి మళ్ళా చక్కగా భార్యాభర్తలు కొత్త నూతన వధూవరులను కూర్చోబెట్టి అటు తల్లిదండ్రులు, ఇటు తల్లిదండ్రులు, మధ్యలో వధూవరులు కూర్చొని ఈ బ్రాహ్మణుల చేత మంత్రాక్షతలు వేయించుకోవడం వల్ల మలినమైపోయిన వాళ్ళ శరీరాలు, ఆ పరిసరాలు కూడా పవిత్రత చేకూర్చుకుంటాయని మన అక్షితల గురించి గొప్ప సందేశాన్ని మనకు పురాణాలు తెలుపుతున్నాయి. జై శ్రీరామ్.